కృపా కనికరము దయా దీర్ఘ శాంతం అయి ఉన్నటువంటి దేవాలయం ఈ ఉదయ కాలంలో కూడా మీ కృప వాత్సల్యతను బట్టి మమ్మల్ని సజీవుల జాబ్ చేర్చుకున్నారు ప్రభువా. ఈ దినము కూడా మిమ్మల్ని స్తుతించాలని, పరలోక రాజ్యం కొరకు భూమి మీద ఉండగానే మేము సిద్ధపడుతూ రావాలని ప్రేమ చేత మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఆర్తిగా కృపలో మమ్మల్ని ఆయా రకములైనటువంటి సాతాను శోధన నుండి, మా యొక్క పాపముల నుండి, మా దోషము నుండి, మా అతిక్రమం నుండి మమ్మల్ని విడిపించి మా ఇళ్ళ జాలి కొని మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క అపారమైనటువంటి ప్రేమ, కృప, కనికరము, దయా దీర్ఘశాంతముల లక్షణాలు ఎంత వెలకట్టినా కానీ మేము రుణం తీర్చుకోలేము. ప్రేమ చేత నీ ప్రాణమంతా మాకు కనిపించిన కృప చేత మమ్మల్ని రక్షించుకుంటూ వచ్చిన మీ జాలి చేత మమ్మల్ని తిరిగి తిరిగి సమకూర్చుకుంటున్నారు. ఓ ప్రభువా, మా యొక్క పాపముల యొక్క రుణపత్రమును కలవరి శిలువలో మీరు తుడిచివేసినారు. మా పాపను క్షమించి ఇకను జ్ఞాపకం చేసుకుని సెలవిస్తుంది. మా పాపం యొక్క ఫలితం ఎంతో భయంకరమైనటువంటి, ఓ ప్రభువా, అది మా మనస్సాక్షిలో రాత రాయబడినటువంటి జీవితం యొక్క పాపం. కానీ మీ ప్రశస్త రక్తము చేత మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని నిర్మలపరుస్తూ మాకు నెమ్మది కలగజేస్తూ మాకు సమాధానం కలగజేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏప్రిల్ మాసంలో మరి యొక్క ప్రభు దినములో తీసుకుని చెందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలము వేకోజాములోనే మేము ఆరాధన కొరకై కూడి రావటానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మహాభాగ్యం కొరకు వందనాలు చెల్లిస్తాం. ఆత్మీయంగా, భౌతికంగా మీరు మా పట్ల చేసినటువంటి సమస్త మేలు ఉపకారముల కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ కొనియాడుతూ మిమ్మల్ని పూజిస్తూ ఘనపరుస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 48వ పాట స్తుతించు ప్రభుని స్తుతించినటువంటి పాటలో మొదటి చరణము, ఆ తర్వాత 7వ 6, 7, 8 వచనాలు పాడతాం. 1, 6, 7 వచనాలు పాడతాం. 48వ పాట. స్తుతించు ప్రభుని స్తుతించు, నీవు స్తుతించు ప్రభుని స్తుతించు, నా ప్రాణమా నా సమస్తమా, నా ప్రాణమా నా సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో
చేసిన ఉపకారములలో నా ప్రాణమా నీవు మరువకుమా. నిన్న ప్రాణమా నీవు మరువకుమా. నీ దేవుని నీవు మరువకుమా. నీ దేవుని నీవు మరువకుమా. నీవు స్తుతించు ప్రభుని స్తుతించు. నీవు స్తుతించు ప్రభుని స్తుతించు. నా ప్రాణమా నా సమస్తమా. నా ప్రాణమా నా సమస్తమా. భూమి కంటే ఎంత ఆకాశమెంతో. భూమి కంటే ఎంత ఆకాశమెంతో. భక్తుల ఎడల కృపనంత. తన భక్తుల ఎడల కృపనంత అధికముగా చేసియున్నాడు. అధికముగా చేసియున్నాడు. నీవు స్తుతించు ప్రభుని స్తుతించు. నీవు స్తుతించు ప్రభుని స్తుతించు. నా ప్రాణమా నా సమస్తమా. నా ప్రాణమా నా సమస్తమా. తండ్రి పడమాటికి తూర్పెంత ఎడము. పడమాటికి తూర్పెంత ఎడము. పాపములకును మనకంత. మన పాపములకును మనకంత ఎడము కలుగజేసేను. ఎడము కలుగజేసేను. నీవు స్తుతించు ప్రభుని స్తుతించు. నీవు స్తుతించు ప్రభుని స్తుతించు. నా ప్రాణమా నా సమస్తమా. నా ప్రాణమా నా సమస్తమా. తండ్రి తన కుమారుని ఎడల. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడునట్లు యెహోవా. బహు జాలి పడునట్లు యెహోవా. భక్తులపై జాలి పడును. భక్తులపై జాలి పడును. నీవు స్తుతించు ప్రభుని స్తుతించు. నీవు స్తుతించు ప్రభుని స్తుతించు. నా ప్రాణమా నా సమస్తమా. నా ప్రాణమా నా సమస్తమా. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటాం. 4 వచనాల వరకు చదువుతాం. ఏలైనగా యెహోవా యాకోబు నుండి జాలిపడును. ఇంకను ఇష్టాన్ని ఏర్పరచుకొనును.
వారిని స్వదేశములో నివసింపచేయును. పరదేశులు వారిని కలుసుకొందురు. వారి యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమును వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారి దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరుచుకుందురు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాసును కొట్టివేసి యెహోవాని విశ్రూపజేయ దినమున నీవు బబులోను రాజుల గురించి అపహాస్య గీతం ఎత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయేది, రేగుచున్న పట్టణం ఎట్లు నాశనమాయను. దుష్టుల దుడ్డుకారుని జ్ఞాన హత్య చేత జనములను క్రూరముగా గొచ్చిన ఏలికల రాజదండమును యెహోవా విరగొట్టి ఉన్నాడు. కాబట్టి ప్రభు తన బిడ్డలైనటువంటి వారిని పలుమార్లు ఆయన కనికరిస్తూ వచ్చినాడు, జాలి పడుతూ వచ్చినాడు. ఆయన తన ప్రియమైనటువంటి వారికి విడుదల విమోచన కలగజేస్తూ వచ్చినాడు. ఇక్కడ చెబుతూ వచ్చినటువంటి సందర్భం ఏమిటంటే, మన పూర్వీకులు ఎన్నో శత్రువుల యొక్క బానిస జీవితంలో వారు బ్రతుకుతూ వచ్చినారు. వారి పాప దోషాన్ని బట్టి అనులేనటువంటి వారి యొక్క ఆధీనములో వారు బానిసలుగా జీవిస్తూ వచ్చినారు. అలాంటి బానిస బ్రతుకుతూ వచ్చినటువంటి ఎక్కువ కాలము 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు బానిసలుగా జీవిస్తూ వచ్చినారు. ఆ ప్రకారంగా బబులోను యొక్క చెరలో 70 సంవత్సరాలు జీవిస్తూ వచ్చినారు. అయితే దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క దయ, తన బిడ్డల పట్ల ఆయన ఎల్లవేళలా కఠినమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి జీవితంతో ఆయన ఉన్నటువంటి వాడు కాడు. వారి దోషాన్ని బట్టి శత్రువులకు అప్పజెప్తూ వచ్చినాడు. కానీ తిరిగి ఆయన కనికరమును బట్టి, ఆయన జాలిని బట్టి వారిని తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు. మనం గమనిస్తే ఎవరైతే వారిని చెరలో తీసుకుని వెళ్ళారో వారు తిరిగి ఇశ్రాయేలు వారిని వారి స్వదేశములో ప్రవేశపెట్టడానికి కొరకు ఎవరైతే వారిని దోషులుగా చేసుకుంటూ వచ్చినారో వారే ఇశ్రాయేలు వారికి దోషులుగా అవునట్లు దేవుడు అలాంటి శ్రేష్టమైనటువంటి విమోచన కార్యమును ప్రభు తన పిల్లైనటువంటి వారికి అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది దేవుని బిడ్డల జీవితాల్లో ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప విమోచన కార్యం. అందుకోసమని మన జీవితంలో ప్రభు యొక్క జాలి, ప్రభు యొక్క కనికరమును మనం చూస్తూ వస్తే అది చాలా విశేషమైనటువంటిది. మనం గమనిస్తే అది నిరంతరం ఉన్నటువంటిది అంటున్నాడు. 103వ కీర్తన 17వ వచనంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటాం. 103వ కీర్తన 17వ వచనంలో మనం గమనిస్తే ఆయన నిబంధన గైకొనును, ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనును. వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును.
అయితే ఇస్రాయేలీయుల జీవితాల్లో ఉండబడిన ఒక విశేష గుణం ఏమిటంటే, వాళ్ళు ఏ అన్యుల వారి యొక్క చెరలో వెళ్ళినప్పటికీ కూడా వారు యెహోవాకు మొరపెడుతూ వచ్చినారు. అన్యుల ఆచారములు, అన్యుల పద్ధతులు, అన్య సంబంధమైనటువంటి పూజలు వారు చేస్తూ వచ్చినప్పటికీ కూడా వారి యొక్క దుస్థితిని బట్టి వారు మొరపెడుతూ వచ్చినప్పుడు ప్రభు వారి పట్ల జాలి కొంటూ వచ్చినాడు. పితరులతో ప్రభు చేసినటువంటి నిబంధన వాగ్దానమును ప్రభు జ్ఞాపకం చేసుకొని వారిని మరలా వారికి ఉన్న చెర నుంచి, వారికి ఉన్నటువంటి బానిస జీవితం నుంచి ప్రభు విడిపిస్తూ వచ్చినాడు. అలాగున ప్రభు చేస్తూ వచ్చినటువంటి కార్యమే ఈ 14వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులైనటువంటి వారిని కరుణించి వారి పూర్వ స్థానమునకు తీసుకొని వచ్చినటువంటి జీవితంగా మనం చూస్తాము. ఏ బబులోనైతే దేవుని ప్రయత్నటువంటి వారిని ఏలుతూ వచ్చినారో అదే బబులోను పతనములో ఇశ్రాయేలీయులైనటువంటి వారు విజయ ఘోషమును పాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాము. ప్రభు ఎంత గొప్పవాడనంటే తన బిడ్డ యొక్క దోషాలను బట్టి అన్యులకు అప్పజెప్పిన అన్యులైనటువంటి వారు ఇశ్రాయేలీయులైనటువంటి వారిని బాధించినటువంటి ఆ యొక్క మరి కష్టపెట్టిన దాన్ని బట్టి దేవుడు వారిని వదిలిపెట్టలేదు. విచిత్రం. ఇశ్రాయేలీయులైనటువంటి కష్టపెట్టినటువంటి వారిని ప్రభు వదిలిపెట్టలేదు. అందుకొరకని ఐగుప్తు మీదకి తీర్పులు తీసుకొచ్చాడు. బబులోను యొక్క జీవితాన్ని కూడా నశింప చేస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా వారి యొక్క రాజదండమును ఆయన విరగొడుతూ వచ్చింది. అది ప్రభు జరిగిస్తూ వచ్చినటువంటి కార్యం. అందుకోసం చాలా విచిత్రమైనటువంటి కార్యం. వీరిని సరి చేయడానికి, వీరిని నిజముగా తమ దేవుణ్ణి వారు జ్ఞాపకం చేసుకోవడానికి, వారి దీన స్థితిని బట్టి దేవునికి మొరపెట్టడానికి కొరకు, వారు కష్టపెడుతూ వచ్చినటువంటి వారి యొక్క పరిస్థితులను బట్టి తమ దేవుణ్ణి మొరపెడుతూ వచ్చినప్పుడు దేవుని బిడ్డని వారు ఎలా బాధ పెడుతూ వచ్చినారో ఆ ఒక్కొక్క పరిస్థితిని బట్టి వారిని దేవుడు దర్శిస్తూ, దండిస్తూ, తీర్పు విధిస్తూ నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. అందుకోసమని మన యొక్క జీవితంలో ప్రభు బిడ్డలుగా ఎన్ని పర్యాయాలు మన యొక్క జీవితంలో తెలిసి ఇష్టపూర్వకంగా ప్రభువుకు విరోధముగా, ఆయనకు ఆయాస్కరంగా మన మనస్సాక్షిలో, మన తలపుల్లో, మన యొక్క మాటల్లో, మన యొక్క చూపుల్లో, క్రియలలో ఎన్ని పర్యాయాలు దోషమైనప్పటికీ కూడా ఆయన తన బిడ్డలైనటువంటి వారిని విడిచిపెట్టినటువంటి దేవుడు కాడు అని మనం చూస్తాం. అందుకొరకనే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో రెండవ ఉపదేశముగా దేవుడు ప్రయత్నటువంటి వారికి ఇలాగున ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి జాలి కనికరమును ప్రకటిస్తూ వచ్చినాడు. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 31వ వచనం చదివితే ఎలాంటి మాట కనబడుతుందో చూడండి. 4:31 నీ దేవుడు యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. తర్వాత 32వ వచనం దేవుడు భూమి మీద నరిని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడిన అని నీవు అడుగుము.
నీవు దేవుని స్వరమును అగ్ని మధ్య నుండి మాటలాడుట వినున్నట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలోను సూచక్రియల్లోను మహత్కార్యములతోను యుద్ధముతోను మరి బహుబలతోను చాచిన చేతితోను మహాభయంకర కార్యములతోను ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసిన అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. కాబట్టి ప్రభు చేస్తూ వచ్చినటువంటి కార్యాలు దేవుని బిడ్డతో ప్రకటిస్తూ మాట్లాడుతూ, అడుగు, నేను నీ కొరకు చేసినటువంటి కార్యాల విషయమై నీవు యోచించు, నువ్వు పరికించు, నువ్వు తిలకించు, నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దేవుని యెహోవా నీ పట్ల కనికర పడ్డట్లుగా ఏ జనం పట్ల అయినా కనికర పడ్డాడా? నీకు స్వరం వినిపించి నీ విమోచన కొరకై ఐగుప్తుకు నేను విధించినటువంటి తీర్పులు భయంకరమైనటువంటి విధానంలో వారితో యుద్ధం చేస్తొచ్చాను. ఎన్నో మహత్కాలు జరిగిస్తొచ్చినాను, సూచకులు జరిగిస్తొచ్చినాను. ఒక జనములో నుండి తన కొరకు జనమును తీసుకొని ప్రయత్నం చేస్తారా? ఐగుప్తులో ఉండబడినటువంటి జనాంగంలో నుండి దేవుడు తన జనాల్ని తీసుకోవడానికి కొరకుగా యత్నం చేయబడుతుందా అంటే నేను అలా చేస్తూ వచ్చాను. కాబట్టి పాపపు లోకములో కూరుకుపోయినటువంటి తన పిల్లైనటువంటి వారిని ప్రభు ప్రత్యేకపరచుకోవడానికి కొరకు ఆయన చేసిన కార్యం అంతా ఇంత కాదు. అందుకోసమనే ప్రభువు తన బిడ్డైనటువంటి వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు. కారణం ఏమిటంటే కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన జాలి కలిగినటువంటి దేవుడు. అందుకోసమనే ఇదంతా కూడా మన ఆత్మీయ జీవితానికి పోలికగా ఉంది. ప్రభు మన పట్ల ఎంత కనికరం చూపించినా, ఎంత జాలి చూపించినా, ఎంత దయ చూపించినా మన మనస్సు స్థిరమైనటువంటిది కాదు. మన హృదయం ఎల్లవేళ్ళ కృతంతో కూడిది కాదు. మన ప్రభువుని ఎల్లవేళ సంతోషపెట్టిన వారం కాము. అంత అనుకూలంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన తీరు వేరు. కష్టం వచ్చినప్పుడే దేవుని యొక్క మొరపెట్టే జీవితం యొక్క తీరు వేరు. అయితే ప్రభు మనలాంటి అస్థిరుడు కాడు. ప్రభు మన మాదిరి మార్పు చెందినటువంటి దేవుడు కాడు. ఆయన ఏదైతే సంకల్పించినాడో, ఆయన మన పట్ల ఏ సంకల్పం అయితే కలిగినటువంటి దాన్ని నెరవేర్చడానికి మన హృదయాల్ని ఆయన దర్శించి ఆయనలో మనం సమకూర్చి ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన తిరిగి ఆయన కనికరం చూపిస్తూ ఆయన కోరుకునేటువంటి స్థితిలో మనం తీసుకుని వచ్చినటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మన యొక్క జీవిత ఆయుశేషం ప్రభు పొడిగించుతున్నాడంటే ప్రభువులో మనం సమకూర్చబడి ప్రభు యొక్క ప్రేమ, దయా, కనికరమును రుచిస్తూ ఆయన మనం స్తుతిస్తూ ఆయన బిడ్డగా యాత్రా జీవితంలో సాగిపోట కొరకై దేవుని ప్రజలు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎలా కనికరపడుతూ వచ్చినాడు, మనందరి విషయమై అలాగనే ప్రభు కనికరపడుతూ వచ్చినాడు. మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు మనం గమనిస్తే ఆయన మరలా జాలిపడును అంటే మీకా గ్రంథం 7వ అధ్యాయము
18, 19 వచనాల్లో దేవుని ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆ యొక్క జాలిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వచనాలు దేవుడు తన పిల్లలు ఓదార్చే విషయం ఎలా ఉందో మనం గమనిస్తున్నాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో ఘనుడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములో నీవు పడవేతువు. కాబట్టి ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి జాలి ఎంత గొప్పదంటే, తన బిడ్డ యొక్క పాపాన్ని పరిహరించకపోతే వారికి ప్రశాంతత, వారికి సమాధానము, వారికి సంతోషం లేనే. వారి దోషాలను బట్టి అనిలకు దేవుడు అప్పచెప్పినప్పటికి కూడా ఆయన హృదయం అన్నటువంటిది నెమ్మదిగా ఉన్నటువంటి జీవితం కాదు. తన పిల్ల తనకు దూరం అయితే ప్రభు సంతోషించేవాడు కానే కాడు. ఏదైనా తోటలో ఆదామవును వెళ్ళగొట్టినప్పుడు దేవునికి సంతోషమేమి లేదు. కానీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని సహించలేక తన పిల్లటువంటి వారిని వారి దోషాన్ని బట్టి వెళ్ళగొడుతూ వచ్చినాడు. కానీ తన పిల్లలు తనకు దూరం అవటం అనేటువంటిది దేవుడు సహించలేనటువంటి, ఆయన హృదయము ఏమాత్రము కూడా సంతోషపడలేనటువంటి జీవితాన్ని బట్టే తన పిల్లల పట్ల ఆయన చేస్తూ వచ్చినటువంటి పరిష్కార కార్యాలు, ప్రాయశ్చిత్త కార్యాలు నానారీతులుగా ప్రభు జరిగిస్తూ వచ్చినాడు. ఏదైనా తోటలో ఆ యొక్క బలి పశువును వధించి వారికి చర్మపు చొక్కాయను ధరింప చేయటం దేవుని యొక్క మహాజాలి. తన పిల్లల యొక్క తప్పిదాలు, తన పిల్లల యొక్క దోషములు, తన పిల్లల యొక్క అపరాధములు అవి కప్పబడుట కొరకు గాను ఆయన చర్మము చొక్కాయను ధరింప చేస్తొచ్చింది. అయితే ఒకే ఒక సంపూర్ణమైనటువంటి బలియాగముగా ప్రభువైన యేసుక్రీస్తు వారే తన దేహమును, తన యొక్క సర్వమును మన కొరకు ప్రాణ విమోచనగా అప్పగించినటువంటి వాడు. ఆయన ప్రశస్త రక్తము ద్వారా మన దోష మాలిన్యము కడిగి పరిశుద్ధపరిచి అవమానకరముగా ఏదైతే ఉంటొచ్చిందో అవమానాన్ని ఆయన భరిస్తూ వచ్చినాడు. మన అపరాధము నిమిత్తం ఎంతో బాధించబడుతూ వచ్చినాడు. మన దోషాన్ని బట్టి ఎంతో నలగొట్టబడుతూ వచ్చినాడు. మన నిమిత్తమై ఎంతో గాయపరచబడుతూ వచ్చినాడు. అదంతా మన పాపము యొక్క ఫలితమే. ఆ పాపం యొక్క ఫలితాన్ని ఒక బలి పశువుకు సాదృశ్యముగా మనుషుని యొక్క పాప దోషమును దాని మీద మోపి దాన్ని వధించి తన పిల్ల మీద ఉన్నటువంటి దోషాన్ని తొలగించడం అనేటువంటిది తాత్కాలికమైనటువంటి ప్రక్షాళన జరుగుతూ వచ్చింది. తాను జరిగించబోయే గొప్ప క్రయమును ముందుగానే ఆ ప్రకారమైనటువంటి ఛాయలుగా ప్రభు జరిగిస్తూ వచ్చినాయి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే స్వయాన మనందరి పాప దోషములపై తను తానే కలవరి శిలువలో మన కొరకు అర్పించుకున్నటువంటి వాడు. ఎంతో గొప్ప ప్రాణ విమోచన క్రయదులు తన యొక్క ప్రాణాన్ని అర్పించుకొని మన పాపను క్షమిస్తూ కడుగుతూ మన జీవితాన్ని సమకూరుస్తూ నేటి వరకు మనం భరిస్తూ ఇంతవరకు మన జీవితాన్ని నడిపిస్తూ వచ్చినటువంటి దేవుని అదే కాలంలో స్తుతించి ఆయన ఘనపరిచి ఆయన కొనియాడి ఆయన కీర్తించి పూజిస్తూ వస్తాం. యెహోవా తన ప్రజల పట్ల జాలి పడినటువంటి దేవుడు, కనికరపడ్డ దేవుడు,
తన బిడైనటువంటి వారిని క్షమిస్తున్నటువంటి దేవుడు, వారిని సమకూరుస్తున్నటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించడమే మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం, సంతోషం. అలా స్తుతించడమే దేవుని నామాన్ని ఎంతో గొప్పగా మనం మహిమపరచడం. అలాగన ప్రభు మన జీవితాల్లో కనపరుచుకున్నటువంటి, చేసినటువంటి ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్తుతిస్తాం. ఆ ప్రకారంగా ప్రభువును ఆరాధించట్లో మన యొక్క జీవితము ప్రభువుకు అప్పగించుకొని కృతజ్ఞత, స్తుతి, ఆరాధన ప్రభువుకు అర్పించి ప్రభు నామమును మహిమపరుద్దాం. అలా ప్రియ సోదరి మరి సుజాతమ్మ గారు, రంగయ్య గారిని ప్రభు కనుకరించి వారి యొక్క వైవాహిక జీవితంలో 32 ఏళ్ళు దేవుని కృప చేత కుటుంబముగా కాపాడుతూ వచ్చారు. సోదరి వారి విశ్వాసాన్ని వదిలిపెట్టుకొనక, భర్త రక్షింపబడకపోయినప్పటికీ దేవుని కృప చేత 2 కుమార్తెలు వారి కుటుంబాలుగా కావడానికి, కుమారుడు కుటుంబం కావడానికి ప్రభు చేస్తూ వచ్చిన కార్యాలు, భర్త రక్షణ పొందకపోయినా పిల్లల పట్ల ఆయన పట్టింపుతోటి, బాధ్యతతోటి కార్యాలు నెరవేర్చడానికి కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. మరి రంగయ్య గారి యొక్క రక్షణ విషయంలో ప్రభు గొప్ప కార్యం జరిగించాలని అడ్వాన్స్ గా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము. సోదరి కుటుంబాన్ని తన మహిమ కొరకుగా సంపూర్ణంగా కుటుంబం అంతా కూడా రక్షించబడి ప్రభువును ఆరాధించే కుటుంబంగా ప్రభు చేయలాగున వారి నిమిత్తమై మనం అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్తాం. ప్రభు చేసిన మేళ్ల కొరకు ఆర్థిగా ఈ దినం వారి వైవాహిక జీవితంలో మరి యొక్క దినమును దేవుడు అనుగ్రహించి మరి యొక్క సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు ఇచ్చిన ఆయుష్యం కొరకు ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని ఘనపరుస్తాం. అలాగున వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా, సార్వత్రిక సంఘముగా ప్రభుత్వ సమస్త మేలు ఉపకారముల కొరకు ప్రభుని స్తుతిస్తాం. ఆల్విన్లో సోదరి శిరోమణి ప్రసాద్ బ్రదరు, శిరోమణి సిస్టర్ సొంతం అక్క సుజాతమ్మ గారు, ఆ ప్రకారంగా మరి దేవుని కృప చేత సముద్రం అందరూ కూడా రక్షించబడినటువంటి బిడ్డలే. రంగయ్య గారు వారి కుటుంబంలో రక్షింపబడవలసినటువంటి వారు ఉంటుండగా ప్రభు తన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడని విశ్వాసంతో వారి కుటుంబ పక్షాన దేవునికి మనం స్తుతులు చెల్లిస్తాము. అలాగున ఒకరి వెంట ఒకరు మనము త్వరగా ఒక అర్ధ నిమిషం లోపలిని స్తుతి చెల్లిస్తాం. అప్పుడు ఎక్కువ మంది చేసిన వాళ్ళం అవుతాం. త్వరగా ప్రారంభించండి. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవం గల రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు నిలబడిన దేవుడు తండ్రి, సర్వోన్నతుడి, సర్వాధికారి, జీవాధిపతి, విజయం గల రాజువి అని నామాల కన్నా పైన మంగళ దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, అనంత జ్ఞాని, అక్షయుడు, అదృశ్యుడు, అమరత్వం కలిగిన తండ్రి, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు తండ్రి, శతకోటి సూర్య తేజస్సుల కంటే మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వెలువన్న దేవుడు, అటు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, నా దేవుడుగా ఉన్నందుకే వందనాలు. నా మట్టుకు నేనైతే పాపముల చేత, శాపముల చేత, అపరాధముల చేత తెచ్చిన స్థితిలో ఉన్నదాన్ని ప్రభు, నేను ఎరగన దుస్థితిలో ఉన్నదాన్ని, మన నేత్ర గుడ్డితనంతో ఉండి నరకానికి, నాశనానికి, మరణానికి, అగ్నికి మాత్రమే ఆహుతి అవ్వాల్సిన ఆయనలో కూడా నీ అపారమైన ప్రేమను చూపించారు ప్రభు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు స్వామిని నా కోసమే ఈ లోకానికి పంపించారు తండ్రి. ఆయన కార్చిన పుణ్య రక్తదారుల ప్రతి పాపాన్ని కడిగారు, శుద్ధీకరించారు, నా కోసం మొత్తపడ్డారు, గాయపరచబడ్డారు ప్రభు. ఎంట్రుకలు పెరిగించుకున్నారు, వేయించుకున్నారు, పిడిగుద్దులు గుద్దించుకున్నారు తండ్రి. వ్యసనాక్రాంతుడుగా అయిపోయారు, వ్యాధి నొందిన దేవుడుగా అయిపోయారు నా తండ్రి. సొగసున స్వరూపాన్ని సమస్తాన్ని కోల్పోయారు తండ్రి. నరులు ఎవ్వరు కూడా చూడనల్లని వాడవగా అయిపోయారు తండ్రి. అంత గొప్ప త్యాగం మట్టి పురుగు నా కోసం చేశారు తండ్రి. మాట విన్న దాన్ని ప్రభా, లోబడని దాన్ని ప్రభా,
అటువంటి నా కోసం నా తండ్రి మీరు ఎంత గొప్ప త్యాగం చేశారు తండ్రి. నా అక్రమ క్రియలన్నిటిని బట్టి మీరు అక్రమకారులు కనుక ఎంచబడ్డారు ప్రభు. నా అతిక్రమ క్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు తండ్రి. నేను అంగీకరింపబడాలని మీరు తృణీకారం పొందారు ప్రభు. ఎంత గొప్ప త్యాగం నా కోసం చేశారు తండ్రి. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిని పుణ్య రక్తదారులు తన ప్రతి పాపాన్ని కడిగారు తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను మించిన నా పాప రుణ పత్రాన్ని సిలువుకి మేకులతో కొట్టివేసి ఆ జీవరాతను అంతటినీ కూడా తుడిచివేసి నా పాపాలన్నీ కూడా తూర్పుకు పడబడికి ఎంత దూరం అంత దూరపరిచారు. నా పాపాలన్నీ కూడా సముద్రగాధంలో పడవేశారు. నా పాపాలన్నీ కూడా నీ వీపి వెనక వేసుకుని పాపం చేయలేని దానిగా ఏ నేరం ఎరగన దానిగా నన్ను తీర్చిదిద్దారు ప్రభు. నాలో మిమ్మల్ని చూసుకున్నారు తండ్రి. అంత గొప్ప దేవుడు తండ్రి, ఘనమైన దేవుడు. ఎవరు చేస్తారో తండ్రి అంత గొప్ప త్యాగం. మీరెంత పరిశుద్ధులని అంత పవిత్రాలని అయినప్పటికీ నా తండ్రి సమస్తము నా తండ్రి నా కోసం సమస్తము ఇచ్చి నా తండ్రి నేరం లేని నన్ను చేసిన నీ ఉన్నతమైన కృపా కార్యాన్ని బట్టి, నీ గొప్ప కార్యాన్ని బట్టి, నీ ఘనమైన కార్యాన్ని బట్టి హృదయం ఆరాస్తున్న మరణ భూస్థాపత పునరుద్ధానంలో విశ్వాసంతో నన్ను నేను ఐక్యపరుచుకున్నట్టు ద్వారా నాకు అనుగ్రహించిన యొక్క మహా గొప్ప రక్షణ బట్టి, విడుదల విమోచన బట్టి, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి, పరలోకపు స్వాస్థ్యాన్ని బట్టి, పరసమానం ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. రాజులేని యాజక సొమ్ములను చేర్చుకున్నారు. నీ సొత్తైన ప్రజగా నీ స్వకీయ సాంపాద్యంగా నా తండ్రి నన్ను చేసుకున్నారు. నా పేరును కూడా మీ జీవ గ్రంథాలు రాసుకున్నారు తండ్రి. వందనాలు. ఈ లోకంలో కూడా నాకేం తక్కువ చేయకుండా ఇచ్చిన సత్య సావాసాన్ని బట్టి, దైవ గ్రంథాన్ని బట్టి, బోధకుల్ని, ప్రార్థనా పరులను బట్టి, మందిరాన్ని బట్టి, మందిర సమృద్ధిని బట్టి వందనాలు. ఈ విధంగా ఆన్లైన్ లో కూడా నన్ను కూడా సమకూర్చుకున్న ప్రేమ అంతటిని బట్టి వందనాలు. నీ ప్రియబిడ్డలన్నింటిని బట్టి హృదయం ఆరాస్తుతిస్తున్నాయి. దినానికి నన్ను అర్హురాలుగా చేశారు తండ్రి. పలుమార్లు నీ గాయాలను రేపిన దాని తండ్రి రక్షింపబడిన దానికి ఎన్నోసార్లు నీ మాట వెనక నీకు లోబడక నిన్ను వెనకకి తీసివేసిన దాన్ని ప్రభు అయినప్పటికీ తిరిగి నన్ను సమకూర్చుకుంటూ విడవక నాయడల కృప చూపిస్తున్న కన్న తండ్రిగా నేను నాకున్నందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి నా కొరకు అనుక్షణం కూడా అనుగడియ కూడా నా కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తగా, నా ప్రధాన యాజకుడుగా, నా ఉత్తరవాదిగా మీరు నాకున్నందుకే హృదయం ఆరాస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సంచుకరుగా అనుగ్రహించినందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఎన్నో మేలు ఉపకారాలు ప్రభు నా జీవితంలో ఎన్నో చేశారు తండ్రి. చేసిన మేళ్లు మరిచిన దాన్ని అయినప్పటికీ నీ తండ్రి నన్ను క్షమిస్తూ నన్ను సహిస్తూ భరిస్తూ ఈ విధంగా సమకూర్చుకుంటున్న ప్రేమ అంతటిని బట్టి వందనాలు. నీకు సాటి అయిన వారు, నీకు సమమైన వారు, నీకు పోటీ అయిన వారి లోకంలో ఎవ్వరు లేరు నాయన. అంత గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు మీరే ఉన్నందుకే వందనాలు. గత వారం అంతా కూడా ఘనమైన పరిచర్యలు అంతట్లో కూడా మీరు సహాయం చేసినందుకే వందనాలు. నా తండ్రి అల్మన్ బ్రదర్ని, విజయమేరీ సిస్టర్ని, పాపను కూడా కాపాడు భద్రపరిచి కొనుకొక వారి అడ్లు కూడా కృప చూపిస్తూ నీ ఘనమైన పరిచర్య ఘనంగా చేయగలడానికి సహాయం చేస్తున్నందుకే వందనాలు. దిన సేవా పరిచయం అంతట్లో కూడా మీరు దయ చూపించే దయగలిగిన దేవుడుగా మీరు ఉన్నందుకే హృదయం ఆరాస్తున్నారు. సుజాత గారి విషయంలో మీ గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించుకున్నందుకే వందనాలు. ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి వందనాలు. రక్షణలో కొనసాగిస్తూ నా తండ్రి నా తండ్రి వివాహ దినాన్ని జరుపుకోవడానికి మీరు చూపిన మీ కృప అంతటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇచ్చిన పాలి భాగస్తులను బట్టి, రంగయ్య గారిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. 32 సంవత్సరాల వారిని కనుపాపాలు కాపాడినందుకు వందనాలు. 3 బిడ్డలను ఇచ్చినందుకు వందనాలు. 3 బిడ్డలు కూడా వివాహాలు చేయడానికి చేసిన సహాయం అంతటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. బిడ్డలు కూడా వారు మరిచిన మిమ్మల్ని మీరు అడగని దేవుడుగా బిడ్డ ఎట్లా ఎంతగానో జాలి దయ కనికరం చూపిస్తూ దినమెల్లా చేతులు చాచే దేవుడుగా తనకున్నందుకే హృదయం ఆరాసు తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకోవాలని రక్షణ కార్యం తనలో జరిగించిన ఉన్నతమైన కృపను నా తండ్రి గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబం పట్ల నా తండ్రి మీ ఉద్దేశాన్ని, సంకల్పాన్ని తప్పకుండా నెరవేర్చుకునే దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. వైరేగా ఆ బిడ్డలను చూసుకునే దేవుడుగా మీరు ఉన్నందుకే వందనాలు. నూతన సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహించినందుకే వందనాలు. నూతన ఆశీర్వాదాలతో బిడ్డలను కూడా తృప్తిపరిచే దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను. ఆ బిడ్డ విశ్వాసాన్ని ఘనపరుస్తున్నందుకే వందనాలు. ఆ బిడ్డ కూడా కుటుంబంగా నిన్ను సేవించి పూజించే బిడ్డగా తను తీర్చిదిద్దే దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్న విధంగా నా తండ్రి ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ యొక్క ప్రతి ఒక్కరి అవసరతలు అక్కడిని దయచూపుని మహిమసుని తీర్చి మీ నామాన్ని హెచ్చించుకునే దేవుడు అని నా తండ్రి చైతన్య విషయంలో గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేసే దేవుడు అని తన తల్లి ప్రార్థనకు నిండైన జవాబును అనుగ్రహించే దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తూ ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడు భద్రపరిచి బాగా చూసుకునే దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తూ ఈ విధంగా నన్ను నా బిడ్డల్ని, నా సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని
సమస్తం చక్కగా చేసే గొప్ప దేవుడైన ఘనమైన దేవుడైన హృదయమారా స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్తురాలను ఒప్పుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన ఏ నామం మీకే సమర్పిస్తున్నాను మహా తండ్రి. ఆమేన్. 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 ప్రేంగలేసయా వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాసన్నిధికి రావడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదైన నమ్మిస్తూ తీసినంత ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. నా రాజుగా ప్రభుగా ఎబ్నేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. ఒక్క మాట తెలుసు నాయన సృష్టించిన సృష్టికర్తమైన దేవుడిగా నాకు ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఆయన మాట్లాడే దేవుడు, జీవంగల దేవుడు, సజీవుడైన దేవుని ఆరాధించుకున్న భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. పరిశుద్ధుడు 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 నిత్య దూతలతో పొగడబడుతున్న నా దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. అబ్రాహ్మ యాకోబు ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడుగా నా దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన తండ్రి అబ్బాను మొరపెట్టుకున్న భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలయ్యా. అనేక మార్లు తండ్రి నేను దుఃఖపెట్టినప్పటికీ నన్ను క్షమిస్తూ భరిస్తూ నా ఎడల కనికరం చూపే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. శత్రులపై విజయం ఇచ్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. మరి తండ్రి కుమారుని పట్ల జాలి పడినట్లు తండ్రి నా ఎడల జాలి పడే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసిన వారి కొడుకులంతట్లో కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి నాయన మా ఆకర్లన్నీ ఎరిగిన దేవా తండ్రి మొరపెట్టినప్పుడు ఆలకించి జవాబిచ్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన మరి నాయన మీ దేవుడైన యెహోవా యొద్దకు నాయన తన స్వాస్థ్యముల శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించి దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నాయన కనికరం చూపుట ఎందు సంతోషించుట ఎందు నాయన నిరంతరము తండ్రి నాయన మరి మా ఏడల జాలి చూపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. మా దోషములన్నిటిని తండ్రి అణచివేసే దేవుడుగా నాయన నీ రక్తంతో కడిగి శుద్ధి చేసే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందన. పాపములన్నిటిని కూడా సముద్ర అగాధంలో పడవేసిన దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు. మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. పాపినైన నా కొరికే తండ్రి ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం చింజడే తిరిగి లేచిన దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన ఇంత గొప్ప దేవుని ఆరాధించుకున్న భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలయ్యా. నాయన పరిశుద్ధ గ్రంథం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు నాయన నా కొరకు దైవసేకుని ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా కోసం ప్రార్థించే ప్రార్థన పనులు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఆన్లైన్ కుటుంబం ద్వారా తండ్రి నిన్ను ఆరాధించుకున్న భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. వీడియో ఏడల కనికరం చూపిస్తున్న దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన వారి కొడుకులంతట్లు కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు. మరి యొక్క పరిశుద్ధ దినాన్ని ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. ప్రపంచ దేశమంతటా జరుగుతున్న ఆరాధనలోను నాయన మీరే నిలబడి వాక్యం చెప్పిన దాసులందరినీ కూడా అభిషేకించి వాడుకోమని స్థుతిస్తున్నాను తండ్రి. నాయన ఈ దినానికి తండ్రి మరి జరిచిన పరిచర్య అంతట్లో కూడా తండ్రి మీ సన్నిధి మాకు తోడుగుని చేసేయా. నాయన ఆరాధనలను బలవర్తమానంలోని చిన్న బిడ్డల మధ్య పరిచర్యలు కూడా తండ్రి మీరు సహాయం చేస్తారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. అయితే జ్ఞాపకం చేసుకోమని అయినా మరి సుజాత సిస్టర్ గారు జ్ఞాపకం చేసుకుని అయినా మరి ఇంతవరకు తండ్రి దాంపత్య జీవితంలో సహాయం చేసినందుకు నీకు వందనాలు. మరి యొక్క సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. కుటుంబంగా తండ్రి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు దయచేసా. బ్రదర్లోను బాబులోను కూడా తండ్రి రక్షణ కార్యం జరిగించేసే కుటుంబంగా నీ మందిరానికి రావడానికి సహాయం చేసా. ప్రతి ఒక్కరు కూడా మీ నామలు తీరుస్తున్నాము కుటుంబాన్ని దీవించి ఆశీర్వకరంగా చేసుకోమని నేను ఎంతైనా నమ్మదేవుని దేవుడు నమ్మి స్తుతిస్తూ నాయన నన్ను నేను తగ్గించుకొని ఘనమైన నామను ఇచ్చిస్తూ నాయన నా కొరకు త్వరలో తిరిగి రానైనా ఏసునామన కృతజ్ఞతాస్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైనా త్వరగా అవకాశం తీసుకుని ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ యొక్క బంగారు పాదములకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడుతండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి సంగమన ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి సాగిలపడి నమస్కరించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా సమయం బట్టి కూడా మీకు వేళ్ళ కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా
నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, నా యొక్క జీవితంలో తండ్రి రక్షణ అనే గొప్ప కార్యాన్ని నెరవేరుస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు తండ్రి, నా యొక్క యాత్రా జీవితంలోని తండ్రి అనేక సార్లు మీ మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభా, మీ కృపలోని తండ్రి ప్రభా విడవక ఎడబాయక తండ్రి నా ఎట్లా కృప చూపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు తండ్రి, నా యొక్క జీవితంలోని మీరు నా జీవితంలో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తద్వారాగా ప్రభా మీకు సమీపంగా ఉండడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు తండ్రి, ఈరోజు నేను ఏమైతే ఉన్నానో కేవలం మీ కృపనే ప్రభా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నా కుమారుడి పట్ల మీరు చూపిస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. విధవరాల పక్షమున వ్యాజ్యమాడే దేవుడిగా ప్రభువా, ఆస్తి కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మీరు నా జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నెరవేరుస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ఇంటి యజమానిపై నన్ను పోషిస్తూ వస్తున్నావు తండ్రి. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ బిడ్డల ద్వారాగా తండ్రి నన్ను ఆదరిస్తూ ప్రేమిస్తూ తండ్రి చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసినా నేను మీకు ఏమి ఇవ్వగలను ప్రభువా. ఏమి ఇచ్చిన రుణస్థరాలు నన్ను ఒప్పుకొనచు ప్రభువా. మీరు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకొని నా నుండి వచ్చినటువంటి స్తుతి ఆరాధన ప్రభువా, త్వరలో రానయ్యున్నటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున నా యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ముగించుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యాత్రా జీవితంలో మరి యొక్క ప్రభు దినములను ప్రవేశింపచేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు తండ్రి. మా దోషములు మమ్మల్ని పట్టుకున్నటువంటివి, మా అపరాధములు మమ్మల్ని చిక్కించుకున్నటువంటివి, మా యొక్క అవిధేయత మా ఆత్మీయ జీవితాన్ని పతనములో తీసుకుని వచ్చినటువంటి జీవితం. అయితే నీ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి రక్తము, మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మాకు ఎంతగానో క్షమాపణ, విమోచన, మా ఆత్మకు నెమ్మది, సంతోషము మీరు కలగజేస్తూ వచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. పోయినటువంటి వాళ్ళు ఎన్ని పర్యాయాలు శత్రువుల చేతిలోనికి వారిని మీరే అప్పజెప్తూ వచ్చినారు. వారి దోషాన్ని బట్టి వారు చెరలో ఉన్నప్పుడు వారు కూడా నెమ్మదిగా లేనటువంటి జీవితంలో ఉండొచ్చు. చెరకు మీరు అప్పగించినందుని బట్టి మీరు సంతోషించు వారుగా లేకుండా అయ్యారు ప్రభా. అదే మీ హృదయంలో ఉన్నటువంటి గొప్ప ప్రేమ, మరలా మీకున్నటువంటి కనికరం, మరలా మీకున్నటువంటి విస్తారమైనటువంటి క్షమాపణ. ఓ ప్రభా, నిజముగా మా జీవితాల్ని ఎంతగా చెడుగు మమ్మల్ని బాధిస్తొచ్చిందో, ఆరుతుగా చెడుగు చోటు ఇచ్చినప్పుడు మమ్మల్ని కష్టపెట్టినటువంటి వారు, బాధ పెట్టినటువంటి వారు, వారిని మీరు వదిలిపెట్టక వారిని మా నిమిత్తము దండించినటువంటి దేవుడుగా మీరు కనపరుచుకుంటూ వచ్చినారు ప్రభువా. ఎంత విచిత్రమైనటువంటి విషయం తండ్రి. మేము బాధపడుతూ వచ్చినటువంటి బాధను నివారణ చేస్తూ పాపములకు శిక్ష మా మీద మోపక మీ మీద మోపుకుంటూ వచ్చినారు.
అయితే పాపం యొక్క ఫలితాన్ని మా జీవితంలో కూడా మేము అనుభవించడం కొరకుగా, నిజముగా ఎంత భయంకరమైందో పాపము, అది మేము అనుభవించినట్లుగా అనుమతిస్తూ వచ్చినవే కానీ మీ ఇష్టపూర్వకంగా మమ్మల్ని శిక్షించాలని, మమ్మల్ని బాధించాలని కానే కాదు. అందుకని సర్వశక్తుడు ఆయన విడనాడు, ఆయన బాధించినను హృదయపూర్వకంగా ఆయన బాధ పెట్టాడు అనేటువంటి మాట మీ దైవత్వాన్ని మాకు చూపిస్తున్నకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున యాత్రా జీవితంలో మేము నీ కృపలో నిలిచి ఉన్నామనంటే, ఈ దినము కూడా నీ యందు ఉన్నామనంటే కేవలం నీ కృపయే ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏలనగా యెహోవా ఇశ్రాయేలును ఆయన ఏర్పరచుకున్నాడని, జాలిపడ్డాడని మీరు రాపిస్తొచ్చినటువంటి మాటలు, బబులోను నుంచి తన బిడ్డలైనటువంటి వారు విడిపిస్తూ వచ్చినటువంటి విమోచన మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వ్యక్తిగతంగా, కుటుంబముగా, స్థానిక సంఘముగా, సార్వత్రిక సంఘము, మా జీవితాలు మీరు చేసినటువంటి ఆత్మీయ మేలు, భౌతికమైన మేళ్ల కొరకు నీకు స్తోత్రాలు. అపవాది మమ్మల్ని ఎన్నో పర్యాయాలు మోసం చేస్తూ మా హృదయంలో ఉండబడినటువంటి కృతజ్ఞత జీవితాలు లేకుండా దోచుకోవచ్చు. ఆ రీతిగా మా ఆత్మీయ జీవితాన్ని ఎంతో దూరము నీకు లాగివేస్తున్నటువంటి భ్రమలో మా జీవితం అనేటువంటి గుడి జీవితంలో దేవుని ఎరిగి ఉండి ఎరగనట్లుగా ఉండే జీవితం యొక్క మోసంలోనికి నెట్టుకుంటూ వెళ్తూ ఉంటున్నటువంటి మాయలో నష్టపోయినటువంటి ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి దినము అగలారుస్తూ వచ్చినప్పుడు కనికరించమని కోరుతూ వచ్చినప్పుడు నువ్వు మరలా జాలి పడుతూ కనికరిస్తూ వస్తున్నావు ప్రభువా. నీ ప్రేమ నుండి ఎడబాపగల వాడు ఎవడు కూడా లేడు. అది పాపమైనను, అది మరణమైనను, అది వస్త్రహీనత అయినను, అది ఉపద్రవమైనను, అది హింస అయినను, కరువైనను, ఖడ్గమైనను, అధికారులైనను, మరి ఎవరైనను నీ ప్రేమ నుండి ఎడబాపగల వాడెవడు కూడా లేడు అనేటువంటి మాట కొరకు నీకు స్తోత్రాలు. పాపం మమ్మల్ని నీకు దూరపరచడానికి కొరకు ఎంతో బలమైన రీతిలో పనిచేస్తూ వచ్చింది. కానీ పాపము కొరకుగా మా నిమిత్తం పాపముగా చేయబడ్డాం. మా దోషం కొరకు దోషిగా చేయబడుతొచ్చింది. మా అతిక్రమం కొరకు అతిక్రమస్తుడిగా ఎంచబడుతొచ్చింది. పాపము మిమ్మల్ని మాకు దూరం చేయగా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి విమోచన కార్యం మా జీవితాల్లో ప్రభువా మాకు పాపమును దూరపరిచి నీకు సమీపస్తులుగా చేసుకుంటూ వచ్చినావు ప్రభువా. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తూ హృదయమారను స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుకొనిచున్నాం. గత వారం అంతట్లో మీరు చేసినటువంటి మేలంటి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చిన మహా గొప్ప రక్షణ కొరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచకరం కొరకు, దేవుని దివ్య వాక్యం కొరకు, పరిశుద్ధుల సహవాసం కొరకు, ప్రార్థించేటటువంటి సార్వత్రిక సంఘ దేవుని ప్రజల కొరకు ప్రభువా ఆధ్యాత్మికమైనటువంటి మేలు చేత మా హృదయాన్ని సమాధానంతో తృప్తిపరుస్తున్నాం, సంతోషంతో తృప్తిపరుస్తున్నాం. హృదయ సంబంధం జీవితమే ప్రశాంతంగా లేకపోతే బాహ్య సంబంధముగా ఎంత కలిగినప్పటికీ కూడా మా హృదయంలో వ్యాకులమే. అందుకొరకు ఒక నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉండవచ్చునన్నా. అదే మా యొక్క జీవితం యొక్క బహు పరితాపకరమైనటువంటి జీవితం. అయితే కృపచేతనే
ఆధ్యాత్మికంగా మా హృదయాన్ని వెలిగించిన మా ప్రభు నివాసముగా ఉండే జీవితముగా మా హృదయాన్ని మీరు సిద్ధపరుచుకుంటూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మోసకరమైనటువంటి మా హృదయం, కఠినమైనటువంటి హృదయాన్ని మాంసము గుండెగా నీవు నివాసమైనటువంటి మృదువైనటువంటి నీకు అనుకూలమైన హృదయముగాను మార్చుకున్నకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది కృపచేతనే కలిగింది కానీ మా క్రియల చేత కలగలేదు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా మా ఆత్మీయ పోషణ కొరకుగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సార్వత్రిక సంఘములో తండ్రి అపోస్తులైనటువంటి వారి కొరకు, ప్రవక్తలైనటువంటి వారి కొరకు, సువార్థికులైనటువంటి వారి కొరకు, కాపరులు ఉపదేశకులైనటువంటి వారి యొక్క పరిచయ కొరకు నీకు స్తోత్రాలు. మేమెవరము, మా గమ్యం ఏంటి, మేము ఎందుకోసం ఇక్కడ ఉన్నాము, ఈ సంగతులన్నీ కూడా మాకు నీ వాక్యము ద్వారానే స్పష్టపరిచి ఆర్తిగా నిమ్మలముగా నిబ్బరంగా నడిపిస్తున్నారు ప్రభువా. అందరూ బడి స్తోత్రాలు. మీ దాసులు ఆయన గారు, మీ దాసు గారు వారితో కలిసి పనిచేసి సహదాసులు పరిచారకులు పరిశుద్ధులకు స్తోత్రాలు. లెబ్రాన్లో మీ దాసులు పురిని గారు వారితో కలిసి పరిచయం చేయనటువంటి దాసులు సార్వత్రిక సంఘం నీ బిడ్డలందరి కొరకు పేరు పేరున వందనపరిచారు. ఓ ప్రభువా, నీవు చేస్తూ వచ్చిన మహిమా కార్యాలు భూప్రపంచమంతా విస్తరించడానికి, విమోచన కార్యం, పరిశుద్ధ కార్యం, నీతి కార్యం ప్రపంచమంతా ప్రకటించబడు కొరకు నాడు మీ దాసు భక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు విడిచినటువంటి అడుగు జాడలు, విశ్వాస క్రియలను తలంచుకొనొచ్చు ఆరుతిగా ప్రభా వారి విశ్వాసము వారు చూపినటువంటి అడుగు జాడలను అనుసరించడానికి కొరకు కడవరి కాలమందు మాకు చూపించినటువంటి మంచి మాదిరి భక్తుల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా ఈ ఉదయ కాలంలో ఆరాధనలో కనెక్ట్ అయినటువంటి బిడ్డల కొరకు స్తోత్రాలు. దాసుల వస్తు ప్రసాద్ బ్రదరు, పిల్లలు ప్రవీణు, దీనా కొరకు, అశ్విని, డేవిడ్ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మహిమార్థమై మీ దాసులు కుటుంబ జీవితాన్ని మీరు ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా చేయగల దేవుడు ఇదివరకు చేసిన కార్యాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, ఇక ముందు కూడా చేసే దేవుడు తను స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగున పిల్లల పట్ల నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకునగల దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. నీ మహిమ కొరకుగా, నీ గొప్ప కార్యాల కొరకుగా మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుపరుస్తూ ఈ రీతిగా మీ దోషకు తోబుట్టులు కొరుస్తూ లోకన్న కుటుంబం కొరకు, మా ప్రభా జయమ్మ కుటుంబం కొరకు, థామస్ బ్రదర్ కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి అనురాధమన కూడా మీరు ఆత్మీయ భౌతిక సమకూర్చగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రకారంగా మీ దోస్తు శ్రీనివాస్ బ్రదర్ జయమ్మ కుమారుడు శ్రీని కొరుస్తోంటారు. నీ మయమార్థమని విశ్వాసంలో నీ బిడ్డగా కొనసాగుట కొరకు, వారికి ఇచ్చిన వెలుగులో నీ బిడ్డగా జీవించడానికి కొరకు, మీరు చేస్తున్న సహాయం కొరకై స్తోత్రాలు. వారి విశ్వాసం కూడా ఫలించినట్లుగా వారి కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి అన్నిల మధ్యలో వాడుకుంటామని నీకు చెల్లిస్తాను. అలాగున మీ దోస్తుదీర్ బ్రదర్ వినతమ్మ ప్లస్ మెరకలు పిల్ల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. శత్రు ఆధీనంలోని దాష్ట్రాలు మరి ఉంచబడి ఉంటుండగా నీవే నీకు మొరపెట్టుకోవడానికి కొరకు నీ కార్యాన్ని వారి జీవితంలో జరిగించగల దేవుడు అని నమ్మికతో నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దాసు కృపలు బలవంతుడిగా చేయల దేవుడు ప్రభు అని స్తోత్రాలు. అలాగున ప్రియులు ఏదైతే సంకల్పించుకుంటూ వచ్చినారో వారి తలపులో ఫామ్ హౌస్ విషయంలో అది నీ సంకల్పంగా నీ చిత్తానుసారంగా ఉన్నప్పుడు సమస్తాన్ని
నువ్వు సమకూడి జరిగించే దేవుడు ప్రభు, అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ దాసుని యొక్క తోబుచ్చు శీలమ్మ మేనగోడలకు తల్లిగారి గురించి స్తోత్రాలు. కృపలో వారిని కూడా బలవంతులుగా చీల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా జ్యోతమ కొరకు సమయాన్ని బ్రదరు పిల్లలు వరుణ్ కెనెత్ కొరకు స్తోత్రాలు. నీ మయమ కొరకై మీ దాసులు వారి విశ్వాస జీవితంలో బలపరిచి మీరు నడిపిస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు. అలాగున మా ప్రభా, నువ్వు కోరిన అంతస్తులో నడిపించేలా దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, పిల్లల పట్ల కూడా వారి యొక్క చదువుల్లో నీ కృప ఇచ్చి నీ చిత్తానుసారం నడిపించిన దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. నీ దాసుని నీ మందిర సహవాసానికి సెలవిచ్చి మీరు నడిపించిన దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హరిత రత్న విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించిన దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. తల్లిదండ్రుల యొక్క ప్రాపర్టీస్ లో కూడా మీరు సహాయపడే దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హరిత మీ దోసు రాజు బ్రదరు మార్తమ్మ గురు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లలు సారా, సూజన్, స్టీఫెన్ గురు స్తోత్రాలు. సూజన్ యొక్క బ్యాక్లాగ్స్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి కొరకు సహాయపడగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అత్యధిక విజయంలో బిడ్డ నడిపించిన దేవుడు తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ దాస్ డ్యూటీలో కుటుంబం పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలుపకారముల కొరకు హృదయపూర్వకంగా నీకు వందనములు చెల్లిస్తున్నాం. పిల్లల్ని బాల్యదినాన్ని దైవికమైనటువంటి వాక్యములో వారిని పెంచుతూ ఆర్థిక కృపలో భద్రపరుచుకొని నడిపించుకుంటూ వస్తున్నారు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇలా ప్రభావితం కొరకు తన కుమారుడు తండ్రి చైతన్య విషయంలో కూడా ఇంతవరకు చేసిన ఉపకారం కొరకు స్తోత్రం. కుమారుని తిరిగి నార్మల్ కండిషన్ తీసుకురాగల దేవుడు ప్రభు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాసు విశ్వాసాన్ని గడపరిచి బలపరిచి నడిపిస్తూ వస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు. ధైర్యపరచగలని మీకు వందనములు చెల్లిస్తున్నాను. తల్లిగారి కొరకు తోబుట్టు తండ్రి మధు, సింధు వారి పిల్ల కొరకు స్తోత్రాలు. పోషించుల దేవుడు అని వారి కుటుంబాల పట్ల మీరు రుజువుపరుచుకున్న దేవుడు ప్రభు వారి స్తోత్రాలు. స్వగ్రామం పాలకొల్లో ఇల్లు అమ్మబడి విషయంలో కూడా నువ్వు గొప్ప కార్యం జరిగించిన దేవుడు ప్రభు వారికి స్తోత్రాలు. అలా మీ దోచాంద్రం గారు స్తోత్రాలు. కుమారుడు సంతోష్ కోడు శల్లి కొరకు మనవడి కొరకు స్తోత్రాలు. కుటుంబం పట్ల మీరు చేస్తూ వచ్చిన మేల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి అంతస్తులో వారిని ఎదిగింపచేయ దేవుడు ప్రభు వారికి స్తోత్రాలు. మీ దాసుల నమ్మకమైనటువంటి స్తుతి ప్రార్థన కొరకు నీకు వందనాలు. దేవుని ప్రజల పట్ల విజ్ఞాపన చేయడానికి కొరకు వారికి ఇచ్చినటువంటి హృదయం కొరకు నీకు స్తోత్రాలు. అక్కడ వీసా ప్రాబ్లమ్స్ తో ఛాలెంజ్ లో వెళ్తున్నటువంటి బిడ్డని కనికరించగల దయగల దేవుడు ప్రభువా, ఎలిజబెత్తమ్మ, ఇసక్, ఆర్థిక సునీలు, ఇమ్మానులు, మరొక ఇమ్మానులు బిడ్డలందరి కొరకు పేరు పేరున వందనములు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, మీ కనికరం చూపించిన దేవుడు ప్రభువా స్తోత్రాలు. మీ దాసు లావణ్యమూర్తి గారి స్తోత్రాలు. వృద్ధాప్యముని కృపాహస్తం తోడుగా వచ్చి ఇంతవరకు నీ యందు నిలిచి ఉండే భాగ్యం కృపచేతను అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ప్రియ ప్రభువా, వారి కుమారుడు పావను కోడల కింద వీళ్ళ కొరకు స్తోత్రాలు. అనే పరాయ దేశంలో వారిని మీరు రక్షించుకొని ఆర్థిగా ప్రభువా ఉద్యోగాలు ఇచ్చి పోషిస్తూ కాపాడుతూ నడిపిస్తున్నావు ప్రభువానికి స్తోత్రాలు. వారి ద్వారా నీ సేవ జరగడానికి కొరకును వారి హృదయంలో మీరు పెట్టినటువంటి ఆశ భారం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆశల తృప్తి పరిచే దేవుడుగా ఓ ప్రభువా, నీ మహిమ కొరకుగా మీరే అంతవరకు నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ ప్రకారంగా మరి సుధాకర్ గారి యొక్క రక్షణ, వారి స్వస్థత కొరకు అడ్వాన్స్ గా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఒక దినం సంపూర్ణంగా ప్రభువా మీరు వారిని వెలిగించిన దేవుడు అని
మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా మీ దోషాలు శాములు వారి స్తోత్రాలు, వారి సంతాన కొరకు స్తోత్రాలు తండ్రి. సుఖాన్ని అన్నిలు వారి పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ వారి పిల్ల కొరకు, సరైన వెంకటరమణ మనములు కొరకు స్తోత్రాలు. నీవు కోరుకున్నంతస్తులు ఆ బిళ్ళైనటువంటి వారు మీరే ఎదిగింపచేయల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు, ఫలింపచేయల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు, సంపూర్ణ స్థితిలో తీసుకురాగల దేవుడు ప్రభువారి స్తోత్రాలు. దోష విశ్వాసాన్ని గనపరిచి నీ యందు నిలిచి ఉండే భాగ్యాన్ని కృపచేతని మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు. అలా ధనశ్రీమ కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ ప్రకారంగా మీ దోష సుజాతమ్మ గారి కొరకు, రంగయ్య గారి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మరి భూమి మీద మరి ఆయుష్యం పొడిగిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. మీ దోసులు రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభా మీ దోషాలు విశ్వాసంతో కుటుంబ జీవితాన్ని సాగించుకొని ఇద్దరు కుమార్తెలను కుమారుని వారికి ఆశీర్వాదకరంగా దయచేసి వారు కుటుంబాలుగా చేయబడడానికి కొరకు మీరు చూపినటువంటి కృప కొరకై నీకు ఎంతగానో వందనములు చెల్లిస్తున్నారు. ఓ ప్రభువా, మీ దోషుల విశ్వాసాన్ని తన పిల్లలకు భర్తకు రక్షణార్థంగా మీరు ఆశీర్వదిస్తారు. అపోస్తల కార్యం 16:31 వాగ్దానమును వారి కుటుంబ పక్షము నెరవేర్చగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. ఓ దయల తండ్రి, ఈ ప్రకారంగా ఉదయ కాలంలో వారి పక్షమున నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి సంఘముగా మీరు మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తబితాను సామాన్య కాన్పు కొరకు సిద్ధపరిచిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. శైలేంద్ర రక్షణ అలాగున రూతు రాకేశ్వరి కుటుంబం, సోలమన కుటుంబం నీ సంధానములు తండ్రి నీవు ఆశించినటువంటి వారి ఆత్మీయ జీవితం మేలు కోసం సమస్తాన్ని జరిగించిన దేవుడు అని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఘనపరుస్తూ ఇలాగున మీ దోష లక్ష్మి కుటుంబం కొరకు స్తోత్రాలు. ఆరితిగా ప్రియ ప్రభువా, మీ దోష శిబరిస్తున్న వారి కుటుంబం కొరకు స్తోత్రాలు చేస్తున్నారు. విజయలక్ష్మి కుటుంబం కొరకు స్తోత్రాలు. భూషణ కుమార కుటుంబం కొరకు స్తోత్రాలు. తండ్రి వారి వారి భారములన్నింటినీ మీరు భరించి నీ కృప చేతనే మా ప్రభువా ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా వాడుకొనగల దేవుడు ప్రభు అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చిస్తూ పోషిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకొని కొనియాడుతూ పోషిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనతోను సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్.